ఉద్యోగిని వేధింపులకు గురిచేస్తున్నారని ప్రశ్నించినందుకు ఓ హెడ్ మాస్టర్ బెల్ట్తో ఎడ్యుకేషన్ ఆఫీసర్ను దారుణంగా కొట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో జరిగింది. దాడి దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో సోషల్ మీడియాలో అవి తెగ వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లా మహమ్మదాబాద్లోని నద్వా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజేంద్ర కుమార్ వర్మ తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ అదే పాఠశాలకు చెందిన అసిస్టెంట్ టీచర్ జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పైన విచారణకు రావాలని విజేంద్ర వర్మకు ఆ ఆఫీసర్ నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా అఖిలేష్ ప్రతాప్ సింగ్ అనే అధికారి తన గదిలో హెడ్ మాస్టర్ ను విచారిస్తూ ఉండగా ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన చేతిలోని ఫైల్ ను టేబుల్ పైన పడేసి బెల్ట్ తీసి విద్యాధికారిని కొట్టడం మొదలుపెట్టాడు. అక్కడే ఉన్న సిబ్బంది ఆయన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పైన దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది. విద్యాధికారి పోలీసులకు ఫోన్ చేయబోతూ ఉండగా హెడ్ మాస్టర్ ఆ ఫోన్ ను లాక్కొని పగలగొట్టేసినట్లు కూడా అక్కడి సిబ్బంది తెలిపారు. విద్యాధికారి పైన దాడి చేసినందుకు హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేసినట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ప్రధానోపాధ్యాయుడి పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. एक प्रधानाध्यापक की सुनवाई लगाई गई थी एक मामले में, जो अपने सहायक अध्यापक को मानसिक रूप से प्रताड़ित कर रहे थे। बार बार उनको एक पत्र जारी करके उन्होंने राजनीतिक ग्रुप में शेयर किया था, उनको जो है बदनाम करने के लिए। उस पर उनकी सुनवाई लगाई गई थी कि अपना स्पष्टीकरण आकर दें और बताएं कि क्यों ऐसा उन्होंने किया। उस पर जो है वो संतोषजनक जवाब नहीं दे पाए। उनको डांटा गया कि इस तरह की दोबारा ना करें। उस पर वो एग्रेसिव हो गए और उन्होंने फिर बेल्ट निकाल दिया, जान से मारने का प्रयास किया। मेरे पटल सहायक के ऊपर भी इन्होंने हमला किया। फिर लोगों ने पकड़ कर उनको बंद किया। पुलिस आई, पुलिस को हमने सूचित किया। क्या नाम है सर उनका? ब्रजेंद्र कुमार वर्मा नाम है, महमूदाबाद विकास खंड। ये लगभग 4 बजे की 4:10 फिलहाल वो जेल में है। अभी पुलिस पकड़ के ले गई। उनके बेल्ट ये पड़ी हुई है जिससे उन्होंने हमला किया।